శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ మాసం ఎంతో విశేషమైనటువంటి మాసము. ఈ శ్రావణ మాసములో లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం గురించి మనం తెలుసుకుందాము. ఒకానొక రోజున ఇంద్రుడు సురాపానం చేసి రంభతో కలిసి అరణ్యంలో తిరుగుతున్నారు. అదే సమయంలో అటువైపు దూర్వాసో మహర్షి వస్తున్నారు. ఆయన మహాజ్ఞాని. ఆయనను చూసిన ఇంద్రుడు దూర్వాసో మహర్షికి, ఆయన పరివారానికి నమస్కరించారు. వారు ఆశీర్వదించారు. ఆ మహర్షి సంతోషముతో శ్రీకృష్ణ భగవానుడి నుండి పొందినటువంటి ఒక పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి ఇచ్చారు. అది ఎంతో పవిత్రమైన ఈశ్వర నిర్మాల్యం. దాని యందు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రవర్తించకుండా మదోన్మత్తుడైనటువంటి ఇంద్రుడు దానిని అతని ఐరావతముపై విసిరినాడు. విసిరిన వెంటనే పారిజాత పుష్పంలోని తేజస్సు పొందిన ఐరావతము ఇంద్రుడికి మోయడం మానివేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. భగవత్ప్రసాదాన్ని విసిరిన ఇంద్రుడి మీద కోపంతో దూర్వాస మహర్షి, నువ్వు ఐశ్వర్య భ్రష్టుడు అవుదువుగాక అని శపించినారు. ఆ శాపం వలన స్వర్గలక్ష్మి తన స్వస్థానానికి వెళ్ళిపోయింది. ఇక స్వర్గం నందు ఐశ్వర్యం లేదు. రాక్షసులందరూ కూడా దండ ఎత్తసాగారు. స్వర్గమున దారిద్ర్యం తాండవించడం జరిగింది. ఐశ్వర్యం తొలగిపోయిన వారై, తేజస్సు కోల్పోయిన వారై దేవతలందరూ కూడా అరణ్యంలో తిరుగుతూ ఒకనాడు మహాజ్ఞాని అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయించారు. జరిగినంతా వివరించి ఇంద్రుడు తన తప్పిదాన్ని తెలియజేసి సహాయాన్ని కోరాడు బ్రహ్మగారిని. విన్న బ్రహ్మదేవుడు, నీ కండకావరము వలన ఎన్నో సమస్యలు తెస్తున్నావు. ఈశ్వర ప్రసాదాన్ని తిరస్కరించిన కారణముగా ఈ శిక్ష అనుభవించవలసి వచ్చింది. దీనికి విముక్తి నారాయణుని ద్వారా మాత్రమే కలుగుతుంది అని చెప్పినారు బ్రహ్మదేవుడు. నారాయణ స్మరణ చేయడం ప్రారంభించారు. నారాయణుడు ప్రత్యక్షమయ్యారు. దేవతలందరూ కూడా నారాయణుని ప్రార్థించారు. నారాయణుడు అనుగ్రహించి ఐశ్వర్యము మాత్రమే కాకుండా ఈ శరీరానికి యవ్వనం పోకుండా, మృత్యువు రాకుండా, వృద్ధాప్యము కలగకుండా, ఐశ్వర్యము చెడకుండా, అనారోగ్యం రాకుండా, నిరంతరము తేజస్సుతో భూమండలమంతా పాదము కూడా కింద ఆనకుండా తిరగగలిగే ఇన్ని శక్తులు ఇవ్వగలిగిన అమృతాన్ని మీకు ఇస్తాను అన్నారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదు గనక దీనివలన భగవంతుని అనుగ్రహాన్ని ఇంద్రుడు పొందగలిగినాడు. ఈ అమృతోత్పాదన కోసం క్షీరసాగర మథనం చెయ్యాలి అని చెప్పారు నారాయణుడు. ఈ క్షీరసాగర మథనము గురించి మరి యొక్క భాగంలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలా మథనం చేస్తూ ఉండగా ఒక తెల్లని గుర్రము, కామధేనువు ఇలా ఎన్నో ఉద్భవిస్తూ ఉన్నాయి. తరువాత పూలతో కూడిన కోరికలను తీర్చే ఒక కల్పవృక్షం ఉద్భవించింది. ఎవరు కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తారో వారికి దాని నుండి వచ్చే ఫలాల రూపంలో కోరికలు తీరుతాయి. దీనిని ముందుగా ఇంద్రుడికి ఇచ్చారు. ఇంద్రుడు పోయిన లక్ష్మీ వైభవం కావాలి అని కోరుకున్నారు. ఇంకా పాలసముద్రాన్ని చిరుగుతూ ఉండగా పంచమితో కూడిన శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతలాయతాక్షీ విశ్వప్రియే విష్ణుమనోనకూలే త్వత్పాదపద్మం మహిసన్నిధత్స్వా అన్నట్టుగా పచ్చని కాంతులతో, తెల్లని వస్త్రములతో, నల్లని కళ్ళతో, సొగసైన చూపులతో, మాతృవాత్సల్యాన్ని అందరికీ కూడా కరుణిస్తూ దేవతల అందరి వైపు చూస్తూ పాలసముద్రంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అమ్మవారి చూపు ఎంత దిశల వరకు అయితే వ్యాపించిందో అంతవరకు దరిద్రమంతా కూడా తొలగిపోయింది. అందరూ ఆనందము పొందారు.
పాల సముద్రం దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారు నారాయణుని చేరడం మరియు లక్ష్మీదేవి విశేషమైనటువంటి వైభవం గురించి మరి యొక్క భాగంలో మనము తెలుసుకుందాము. శుభం భూయాత్.